బిర్యానీ చేశాను కదా, దానిలోకి కర్రీ చేయమని అయితే పిల్లలు అల్లరనమాట, చికెన్ చేయమని. ఇప్పుడు దాని గురించి ఏమేమి కావాలో చూపించేస్తా, చూసేయండి. చికెన్కి నేను వేస్తున్నా అంటే గ్రేవీ కోసం 4 టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్ని సన్నగా తరిగేసుకోండి. కడిగి మసాలా వచ్చి అల్లం, వెల్లుల్లి, సోంపు, నువ్వులు, జీడిపప్పు పలుకులు, బాదం పప్పు, ఇది బ్రెజిల్ నట్ నా దగ్గర ఒకటి ఉంది, వేస్తున్నా టేస్ట్ కోసం, జీలకర్ర, అంతే. ఇవి మాత్రమే. అండ్ చికెన్ మసాలా ప్యాకెట్ ఒకటి రెడీగా ఉంచుకోండి, అంతే. ఇవి మెత్తగా మిక్సీ పట్టేయాలి. గ్రైండ్ చేసిన ఉల్లిపాయలు ఇలాగా ఆయిల్ వేసేయాలి. కరివేపాకు, టమాటాలు అన్నీ ఇదిగోండి ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం పసుపు వేసి కలిపేసి మూత పెట్టేయండి. ఆయిల్లో ఫ్రై చేసేయడమే. ఉల్లిపాయలు మెత్తగా గ్రైండ్ చేసేయాలి, వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. పలావ్ రైస్లో కాబట్టి ఎక్కువ గ్రేవీగా చేస్తున్నానండి చికెన్. ఇంకా గట్టిగా ఉంటే బాగోదు కదా కలుపుకోవడానికి, అందుకని ఇలాగా గ్రేవీగా చేస్తున్నాను అనమాట రైస్ కర్రీ. ఇలా కడిగిన చికెన్ కూడా ఇలా వేసేయండి, ఏం పర్వాలేదు. వేసేసి కావాల్సిందే కలిపి పెట్టేసుకోండి. ఇంకా పెరుగు ఏమో ఏకర్లో పెరుగు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ ఇందులో డ్రై ఫ్రూట్స్ కొంచెం వేసాను కదా, జీడిపప్పు, బాదం పప్పు, అది సరిపోద్ది. లేకపోతే మరీ తీపిగా అయిపోద్ది కర్రీ. ఇది చక్కగా ఏం చేయాలంటే ఇలా వాటర్ వేసుకొని మనం మసాలా కలుపుకున్నది ఉంది కదా, ఆ నీళ్ళు పోసేసుకొని ఉడకబెట్టేసుకోవడం. చికెన్ స్పీడ్గా అయిపోద్ది కూర, పావు గంటలో. పుదీనా వేసేస్తున్నాను. ఇలా చికెన్ కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇలా వేసుకోండి. మన గార్డెన్లోదే వేస్తాను. నెక్స్ట్ ఇందులో కారం, సరిపడా కారం వేసుకోండి. మనం మిరపకాయలు మిక్సీ లాగా చేసాం కదా కచ్చాపచ్చాగా, చూసుకోండి. కారం మాత్రం చూసి వేసుకోండి. ఓకే, మిక్స్ చేసేది. కొంచెం చికెన్ మసాలా వేసేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేద్దాం, కర్రీ అయిపోద్ది. ఇదేనండి ఫస్ట్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, తప్పలేదు కూర కూడా వండడం. 2 అయితే చేస్తాను అనమాట. ఓకే, వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.